జాపిట్ టాప్ డెలివరీ యాప్స్తో కంపారిజన్ చేస్తే మీ జాపిట్ యాప్కి ఉన్న యూనిక్ పాయింట్స్ ఏంటి? బెటర్ సర్వీస్ అండ్ బెటర్ కమిషన్ కూడా పర్సంటేజ్ కూడా తగ్గించి సర్వీస్ ఇవ్వగలుగుతున్నాం మేము. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా మనం ఫుడ్కి సంబంధించి ఎన్నో పాపులారిటీ యాప్స్ని అయితే మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఒక్కొక్కసారి మనం కూడా చాలా ఫీల్ అవుతుంటాం కదా, అరే ఆకలేస్తుంది, ఏంటి వీడు ఇంకా తీసుకురాడు ఫుడ్, వీడు ఎక్కడెక్కడో తిరుగుతున్నాడే, ఎక్కడెక్కడో వెళ్తున్నాడే, బట్ ఇన్ టైంకి ఫుడ్ మాత్రం తీసుకురావట్లేదు అని అనుకుంటాం. రెస్టారెంట్ వాడు మాత్రం ఇన్ టైంలోనే ప్యాక్ డెలివరీ బాయ్కి అయితే ఇస్తాడు. కానీ డెలివరీ బాయ్ మాత్రం ఇన్ టైంలోని మనకు కావాల్సిన ఫుడ్ కానీ, మనకు కావాల్సిన ఇంటికి సంబంధించిన సరుకులు కానీ ఖచ్చితంగా తేవాలి అంటే మాత్రం ఖచ్చితంగా డెలివరీ బాయ్ మాత్రం చాలా ఫాస్ట్గా ఉండాలి. చాలా ఫాస్ట్గా ఉండాలి అంటే ఆ యాప్ కూడా చాలా ఫాస్ట్గా, చాలా స్ట్రిక్ట్గా టర్మ్స్ అండ్ కండిషన్తో ఉంటే ఖచ్చితంగా ప్రతి డెలివరీ బాయ్ కూడా చాలా ఫాస్ట్గానే అందిస్తారు. బట్ ఇంకొంత ఏంటి అంటే మన ఇంట్లో ఫ్యామిలీ కానీ ఎవరైనా ఫ్రెండ్స్ కానీ వచ్చారంటే ఇన్ టైంలో కుకింగ్కి ఖచ్చితంగా సామాన్లు కావాలి. అంటే లైక్ ఇన్స్టామార్ట్లో చూడండి అన్ని ఐటమ్స్ కూడా అందులోనే దొరికేస్తుంటాయి. బట్ అది కూడా రావాలన్నా ఫుడ్ కానీ ఇంకా ఫాస్ట్గా అదైతే రావాలి. ఇలాంటికి ఖచ్చితంగా యాప్ అనేది ఒక ప్రాపర్ యాప్ ఉంటే ఇన్ టైంలో డెలివరీ అనేది అవుతుంది. బట్ ఈరోజు నాతో పాటు ఉన్న ఈ యాప్కి డీటెయిల్స్ చెప్పడానికి ఫౌండర్ నాతో ఉన్నారు, సాగర్ కృష్ణ. అండ్ ఇతను మాత్రం జపిట్ అనేది రాజమండ్రిలో లాంచ్ అయితే చేస్తున్నారు. బట్ అసలు ఈ యాప్ ఎందుకు లాంచ్ చేశారు, అసలు ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, ఎన్ని రేడియస్లో ఉంటుంది, ఎన్ని కిలోమీటర్స్ వరకు ఫుడ్ డెలివరీ ఉంటుంది, వీళ్ళు అనుకునే ఎజెండా ఏంటని తెలుసుకోవడానికి మరి సార్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సార్ మేము వెల్కమ్ చెప్పేసాం సుమన్ టీవీకి, రాజమండ్రికి వెల్కమ్ చెప్పరా మీరు? ఓకే, వెల్కమ్ టు రాజమండ్రి. థ్యాంక్ యూ సో మచ్. బట్ నాకు ఒకటి ఏంటంటే లోగో చాలా అట్రాక్టివ్గా ఉంది. అండ్ మీరు ఫుడ్తో పాటు వెజిటేబుల్స్ని కూడా డెలివరీ చేస్తున్నారు. అందులోనే మాకు మొత్తం ఏంటేంటి మీరు డెలివరీ చేస్తారనేది ఒక క్లారిటీగా కనపడుతుంది. ఓకే, యాప్ అనేది చాలా బాగా డిజైన్ చేశారు. మాకు ఒక డౌట్ ఏంటంటే ఎందుకు రాజమండ్రి అని? సిటీలో హైదరాబాద్ ఇట్లో ఉంది అవైలబిలిటీ, రకాల ఇన్స్టాగ్రామ్స్ అని స్విగ్గీ ఉంది. బట్ రాజమండ్రి అనేది ఇప్పుడు వరకు ఏ యాప్ లేదు. జస్ట్ ఏంటంటే ఒక టాప్ లెవెల్స్ ఏంటంటే ఓన్లీ కొన్ని యాప్స్ ఉన్నాయి. సో వాళ్ళు ఓన్లీ ఫుడ్ ఒకటే డెలివరీ చేస్తున్నారు. బట్ ఏంటంటే ఇది వచ్చేటప్పటికి మనం ఫుడ్తో పాటు వెజిటబుల్స్, మీట్, ఫిష్ అనేవి కూడా మిగిలినవి కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే చాలామంది వర్క్ బిజీలో ఉంటారు, హస్బెండ్ ఇంట్లో లేకపోవచ్చు, అదర్ లొకేషన్స్కి వెళ్ళవచ్చు. సో ఇంట్లో ఆడవాళ్ళు అందరూ గమ్మున బయటికి వెళ్ళరు, లేకుండా మనం వచ్చేటట్టు ప్లాన్ చేసాం. అంటే చాలా యాప్స్తో కంపారిజన్ చేసుకుంటే టాప్ లీడింగ్ యాప్స్ చాలా ఫుడ్ యాప్స్ ఉన్నాయి. బట్ వాటితో కంపారిజన్ చేస్తే మీ జపిట్ యాప్ యూనిక్నెస్ ఏంటి? యూనిక్నెస్ ఏంటంటే మిగతా వరల్డ్ కంటే మనకేంటంటే దీంట్లో డిస్కౌంట్స్ అవి ఎక్కువ ఉంటాయి, స్పీడ్ డెలివరీ ఉంటుంది. మాకు కావాల్సినవి రెండే సార్, డిస్కౌంట్స్. అక్కడే ఫస్ట్ 100/80 మార్క్స్ కొట్టారు. అండ్ సెకండ్ వన్ స్పీడ్ డెలివరీ చాలా ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు ఉంటాం, కాకపోతే 15 మినిట్సే టైం ఉంది, అర్జెంటుగా ఫుడ్ డెలివరీ కావాలి, లేదంటే మీట్ డెలివరీ కావాలి. ఫ్యామిలీ రిలేటివ్స్ బస్సు దిగి ఇంట్లోకి వచ్చేటప్పటికి మీట్ కరెక్ట్గా ఇంట్లో ఉండాలి. కానీ ఫాస్ట్ డెలివరీ చాలా ఇంపార్టెంట్. గ్యాప్ ఫిల్ చేయడం కోసం మనం ఇక్కడ ఆ గ్యాప్ అనేది ఉంది. మిగతా అట్లా అయితే చాలా టాప్ లెవెల్స్ అంటే ఫుడ్ అన్నీ ఉన్నాయి. బట్ ఈ వెజిటబుల్ మీట్ అనేది గ్యాప్ చాలా ఉంది ఇక్కడ. సో రాజమండ్రి జనాలు కావాలని చెప్పి దాన్ని ఒక ఎక్స్పెరిమెంట్లకైనా ఫస్ట్ ఒక 5-6 కిలోమీటర్స్ వరకే మనం చేసాం. దాని తర్వాత నుంచి దీన్ని కొంచెం 10 కిలోమీటర్స్ వరకు వైబ్రేట్ చేసాం. ఇప్పుడు అప్ టు 15 కిలోమీటర్స్. సో అంటే అప్పుడు రోజుకి ఏంటంటే కిలోమీటర్స్ని పెంచుతున్నారు స్టార్ట్అప్ కాబట్టి. ఇప్పుడు యాప్ అయితే ప్రెసెంట్ వర్కింగ్ అండ్ అప్ టు 15 కిలోమీటర్స్కు మనం చేస్తున్నాం. సో మాకు నెక్స్ట్ లెవెల్ కూడా ఏంటంటే మేము దీంతో పాటు అదర్ సిటీస్ కూడా, కాకినాడ, భీమవరం, ఈ సిటీస్లో కూడా మేము ఏంటంటే కొత్తగా లాంచ్ చేయాలని మేము ప్లాన్ చేస్తున్నాం. ఓన్లీ మీరు ఒక్కలే చేస్తారా? ఏమైనా పార్ట్నర్స్ కానివ్వచ్చు, ఫ్రాంచైజీ ఇవ్వడం కానీ, ఫండ్స్ రేజింగ్ కానీ ఏమైనా ఉంటుందా? ఫండర్స్ కోసం ఎదుగుతున్నాం మేము. ఆల్రెడీ మేము దీంట్లో ఉన్నారు. సో ఇప్పుడు ఫండర్స్ ఇంకా కావాలి. అండ్ ఏంటంటే మాకు లోకల్లో చూడడానికి కొంచెం ఫ్రాంచైజీ టైపులు, ఆ టైప్లో కొన్ని కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. సో ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే మా దగ్గరికి వస్తే నేను దాని గురించి చెప్తాను. సార్ ఇప్పుడు ఇన్వెస్టర్స్ వేరు, ఫ్రాంచైజీస్ వాళ్ళు వేరు. సో ఇన్వెస్టర్స్ ఏంటంటే కంప్లీట్గా యాప్ని డెవలప్మెంట్ కోసం, ఫండర్స్ ఎవరైతే ఎదరెళ్ళడానికి కోసం, దాని ఇంకా గ్రోత్ అవ్వడం కోసం ఫండర్స్, ఇన్వెస్టర్స్. సో మనకి ఫ్రాంచైజీ ఎందుకు ఇస్తామంటే ఆ ఫ్రాంచైజీ లోకల్లో ఏంటంటే మేనేజ్మెంట్ ఈజీ అవుతుంది అని చెప్పి వాళ్ళకి ఇస్తాం మనం. సో ఫ్రాంచైజీస్ దాని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమైనా ఉంటుందా? ఇంత బడ్జెట్ అని ఏమైనా ఉందా ఫ్రాంచైజీ ఇవ్వడానికి? ఫ్రాంచైజీ ఏంటంటే మాకు ఎలిజిబుల్ పర్సన్ ఒకసారి మేము వాళ్ళ స్క్రూటింగ్ చేసుకుంటాం, వాళ్ళు ఎంత క్యాపబిలిటీ ఉంది ఏంటి.
చూసుకుంటాం. మేము ఏంటంటే నామినీగా కొంత వాళ్ళ దగ్గర ఎంత కొంత అమౌంట్ తీసుకుంటాం మేము నామినీగా. సో మనకు వచ్చిన కమిషన్స్ కానీ దాని మీద పర్సంటేజ్ ఇది తీసుకుని ఆ విధంగా ఇద్దామని ప్లానింగ్ ఉంది. సో ఇప్పుడైతే ప్రెసెంట్ ఓన్లీ రాజమండ్రి 15 కిలోమీటర్స్ రేడియేషన్లో మాత్రం ఈ యాప్ అనేది రన్ అవుతుంది. అవునండి. ఎస్. సో ఇంకా కిలోమీటర్స్ అనేది పెంచడం జరుగుతుంది. పెంచడం జరుగుతుందండి. సార్ ఈ యాప్లో ప్రెసెంట్ ఫుడ్ రెస్టారెంట్స్తో పాటు ఇంకా ఏంటేంటి ఈ యాప్లో ఉన్నాయి? ప్రజెంట్ ఏంటంటే రెస్టారెంట్స్ అండ్ మీట్ ఫిష్ ఇవన్నీ మాల్ గ్రాసరీ షాప్స్ ఇవి ఉన్నాయి. దీంతో పాటు అంటే అప్కమింగ్ ఏంటంటే మేము పిక్ అండ్ డ్రాప్ అయిన కాన్సెప్ట్ ఒకటి ఉంది. సో రైడర్స్ అది కూడా ప్లానింగ్లో ఉంది. ఫస్ట్ ఏంటంటే ఇది మనం వన్స్ ఇదంతా క్లోజ్ అయిన తర్వాత అప్పుడు చేద్దామనే థాట్లో ఉన్నారు. అంటే ఇంకా 1 by 1 స్టెప్ బై స్టెప్ ఇంక్రీజింగ్ డెవలప్మెంట్ అయితే ఉంది. డెవలప్మెంట్ ఉంది. సో ఇప్పటి వరకు జాపిట్ అనేది ఎలా రన్నింగ్ లో ఉంది? ఎన్ని ఇయర్స్ నుంచి దీని మీద వర్కౌట్ చేశారు? ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇది యాక్చువల్ అంటే స్టార్ట్ అయింది 1 year బ్యాక్ మేము స్టార్ట్ చేసాము. బట్ దీని ఆలోచన అంతా కలిపింది మేము 2 years బ్యాక్ నుంచి ఉంది. కానీ గ్రౌండ్లో ఇక్కడ అంటే ఈ సిటీలో ఎంతవరకు వర్త్ ఉంది, దీనికి ఎంత గ్యాప్ వరకు మనం ఫిల్ చేయగలమా ఏంటి, దీని మీద ఏంటంటే మొత్తం మనం స్టడీ చేసుకోవడానికి 1 year పట్టింది. సో దీన్ని ఏ విధంగా వెళ్ళాలి, మనం ఓన్గా స్టోర్స్ క్రియేట్ చేసుకుందామా లేకపోతే ఆల్రెడీ డిపెండెంట్ ఏమైనా టైప్ పెట్టుకుని వెళ్దామా అనేది అలాగా చేసుకుంటా మనం ఇప్పటికి ఈ స్టేజ్కి వచ్చాం. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనం స్టార్ట్ చేసేది 8 months అయింది. సో 8 monthsలో ఏంటంటే మన గ్రోత్ కూడా అంటే ఫస్ట్ 20-30 ఆర్డర్స్ వచ్చేది. ఇప్పుడు ఏంటంటే ఒక 70-80 ఆర్డర్స్ వస్తున్నాయి. సో ఈ మంత్ నుంచి ఇంకా ఏంటంటే దీన్ని జనాలకు అయితే ఒక బ్రాండింగ్ అనేది తెలిసింది జాపిట్ అనేది. సో ఏంటంటే దీనికి ఫాస్ట్ డెలివరీ అంతా బాగుందని చెప్పి ఇది మౌత్ టాక్ ద్వారా ఫేస్బుక్ ఇవన్నీ కొంచెం ఎంకరేజింగ్గా ఉందండి. సో ఇప్పుడు జాపిట్ అయితే చాలా ఫాస్ట్ గా పరిగెడుతుంది అంటారు. ప్రెసెంట్ అయితే ఓకే. సూపర్ అండి. ఇది స్టార్ట్అప్ కి బిఫోర్ ఎవరైనా మీకు సపోర్ట్ గా ఉండడం కానీ లేకపోతే యాప్ రన్నింగ్ కానీ ఏమైనా అది ఎలా చేశారు? అంతా కొంచెం హార్డ్ ఉంటుంది కదా. ఎస్. యాక్చువల్లీ నా వచ్చేటప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ అంతా నాది బీటెక్ ఐటీ. సో నేను ఆల్రెడీ విప్రోలో కూడా 8 years వర్క్ చేశాను. సాఫ్ట్వేర్ నుంచి వచ్చాం ఫీల్డ్లోకి. మనకు సంబంధించింది ఫీల్డ్ ఏదో ఒకటి చేయాలని చెప్పి ఓన్గా స్టార్ట్ చేసుకోవాలని స్టార్ట్ చేసాం. దానికి మనకి ఎవరు లేరండి, ఒక ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళే సపోర్ట్ అంతే. ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్తోనే ఇంతవరకు సాధించారు. నిజంగానే ఒక 10 steps ఎక్కినట్టే సార్. ఈ యాప్ థాట్ అనేది రావడం చాలా ఈజీ, బట్ దాన్ని డెవలప్ చేసి మార్కెట్లోకి దించడం అనేది అసలైన టాస్క్ అప్పుడు స్టార్ట్ అవుద్ది. కానీ ఇప్పుడు ఇందులో గ్రోసరీస్ కానివ్వచ్చు, రెస్టారెంట్స్ కానీ వీళ్ళు టైప్ అవుతూ ఉంటారు కదా. సో దానివల్ల మీకు ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా? బెనిఫిట్స్ అంటే అండి ఇప్పుడు వాళ్ళు వచ్చేటప్పటికి ఏంటంటే రెస్టారెంట్స్ వచ్చేటప్పటికి ఇప్పుడు కొన్ని యాప్స్ అనేది ఎక్కువ పర్సంటేజ్ అనేది ఉంది. సో ఇప్పుడు ఆ పర్సంటేజ్ ఏంటంటే మనం తక్కువ పర్సంటేజ్తో రెస్టారెంట్ కూడా మేము ఏంటంటే బెటర్ సర్వీస్ అండ్ బెటర్ కమిషన్ కూడా పర్సంటేజ్ కూడా తగ్గించి సర్వీస్ ఇవ్వగలుగుతున్నాం మేము. ఇప్పుడు వీళ్ళు గ్రాసరీస్ ఉన్నారు. సో గ్రాసరీస్ కూడా ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ కొంత వెళ్తూ ఉంటుంది. వాళ్ళు కూడా అంటే కస్టమర్స్కి ఏంటంటే కొంతమంది కస్టమర్కి ఏంటంటే వాళ్ళు డెలివరీ బాయ్లకు ఇప్పుడు చాలా ఇబ్బంది ఏంటంటే డెలివరీ బాయ్ ఇబ్బంది మనకి స్టోర్స్కి. సో బిహాఫ్ ఆఫ్ మేమేం చేస్తున్నామంటే వాళ్ళతో టైప్ పెడతాం, వాళ్ళ బదులు మేము తీసుకెళ్ళి ఇస్తున్నాం. మేము ఎక్స్ట్రా ఛార్జెస్ అంటే డెలివరీ బాయ్ ఛార్జెస్ ఉంటాయి, అవి ఒకటే మేము తీసుకుంటున్నాం. ఓకే, అది తీసుకుని మేము సర్వీస్ ఇస్తున్నాం ఇప్పుడు ప్రజెంట్. అండ్ మీట్ అండ్ ఫిష్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి దాంట్లో ఇప్పుడు ఎక్కడన్నా కొన్ని టాప్ లెవెల్ యాప్స్ ఉన్నాయి. సో ఆ లెవెల్ యాప్స్ ఏంటంటే ఓన్లీ ఫ్రోజన్ ఫుడ్ ఉంటుంది. అంటే ఈరోజు బుక్ చేసుకుంటే రేపు పొద్దునకు వస్తుంది. మన దాంట్లో అలా కాదు, ఇప్పుడు బుక్ చేసుకుంటే ఫ్రెష్దే హాఫ్ అన్ అవర్లో మీ ఇంట్లో ఉంటుంది. సో ఏదున్నా కూడా అప్పటికప్పుడు ఫ్రెష్ వెజిటబుల్స్ కానీ గ్రోసరీ కానీ ఫుడ్ కానీ ఏదున్నా కూడా రేపు పొద్దున్న ఇంకా డెవలప్మెంట్ అయ్యి కిలోమీటర్స్ పెరిగే కొద్దీ సో అదే మెయింటెనెన్స్ ఉంటుందా? ఫాస్ట్ డెలివరీ గ్యారంటీ ఇవ్వగలమండి. సో ఏదైనా ఒక సొంత ఊర్లో ఒక మంచి బిజినెస్ అది కూడా ఫుడ్ రిలేటెడ్ చేస్తే బాగుంటుంది అన్న థాట్తో చేసేసారు. అవును. సో బయట చాలా పాపులర్ యాప్స్ కూడా ఉన్నాయి, ఫుడ్ డెలివరీ యాప్స్ కానీ గ్రాసరీ డెలివరీస్ కానీ అన్ని ఇంక్లూడింగ్ అయిన టాప్ డెలివరీ యాప్స్తో కంపారిజన్ చేస్తే మీ జాపిట్ యాప్కి ఉన్న యూనిక్ పాయింట్స్ ఏంటి? దీంట్లో యూనిక్ పాయింట్స్ వచ్చేటప్పటికండి ఆన్లైన్ డెలివరీ అయినప్పటికీ మనకి వెండర్స్తో టైప్ ఆల్మోస్ట్ 150+ వెండర్స్ ఉన్నారు దీంట్లో. దీంట్లో వాళ్ళకి వెండర్స్ కూడా ఇంకా కంఫర్ట్ ఏంటంటే పెట్ పూజ అని ఒక సాఫ్ట్వేర్ ఉంది, ఆల్మోస్ట్ 80-90% అదే యూజ్ చేస్తారు. సో మనం యాప్ దాంతో టైఅప్ ఉంది. అది కాకుండా మిగతా యాప్స్ అదర్ యాప్స్ కంటే మన కమిషన్ అనేది కొంచెం లోలో ఉంది. దానికి ఏంటంటే మన వెండర్స్ కూడా కమిషన్ అనేది అంటే ఎక్కువ తీసుకోకుండా వాళ్ళకి కావాల్సినట్టు తీసుకున్నాం. అలాగే డెలివరీ బాయ్స్ కూడా మేము ఫీజు బాగా పే చేస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మన కస్టమర్స్ కూడా బెస్ట్ డిస్కౌంట్స్ ఇస్తాం. మా యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్లో బోత్ దాంట్లో ఉన్నాయి.
ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే 50 రూపీస్ అనేది మేమే వాళ్ళ వాలెట్లో క్రెడిట్ చేస్తున్నాం. మనం బెస్ట్ డిస్కౌంట్స్ ఇస్తున్నాం మేము. మిగతా ఏంటంటే ఫ్రెష్ ఇప్పుడు మీట్ అయి ఫిష్ ఉన్నాయి. సో అవి ఏంటంటే మిగతా అంటే ఫ్రోజన్ ఫుడ్ వస్తుంది. మనకు అలా కాదు. ఇప్పుడు ఏంటంటే ఆ వెండర్ నుంచి వెంటనే మనం ఇమ్మీడియట్గా 30 మినిట్స్లో ఫ్రెష్ చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా ఫిష్లు కానీ ఏదైనా సరే ఫ్రెష్గా ఇస్తాం. అండ్ మీ యాప్ని డౌన్లోడ్ ఎందుకు చేసుకోవాలంటే ఏం చెప్తారు? మాది బెస్ట్ డిస్కౌంట్స్ ఇస్తున్నాము Okay. అండ్ స్పీడ్ డెలివరీ ఇస్తున్నాము. స్పీడ్గా కొంచెం డెలివరీ కూడా ఫాస్ట్గా ఉంటుంది అండ్ డిస్కౌంట్స్ కూడా మంచి డిస్కౌంట్స్ ఉంటున్నాయి. కూపన్స్ కూడా ఇస్తారని చెప్పి విన్నాను. 50 రూపీస్, 35 రూపీస్, 75 రూపీస్ ఇలాంటి కూపన్స్ కూడా ఉంటాయని విన్నాను. అవునండి, అదే అంటున్నాను. ఫస్ట్ డౌన్లోడ్ యాప్ చేయగానే 50 రూపీస్ యాడ్ అవుతుంది. ఓకే. అండ్ అది కాకుండా మేము వీక్లీ ఏంటంటే ప్రతి రెస్టారెంట్లో ఆర్డర్ పెట్టుకున్నప్పుడు వీక్లీ ఆఫర్స్ అని చెప్పి, లేకపోతే ఏదైనా ఫెస్టివల్స్ కానీ ఏదైనా క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్నప్పుడు కానీ ఇలాంటి అంటే అప్పుడప్పుడు మేము ఆఫర్స్ ఇస్తూ ఉంటాము. 50 రూపీస్ ఏంటంటే మా సైడ్ నుంచి కూడా కొంచెం డిస్కౌంట్ 20% to 50% వరకు మేము డిస్కౌంట్స్ ఇస్తాం. సార్ ఇన్ని ఆఫర్స్ ఇచ్చేస్తే యాజ్ ఒక బిజినెస్ పార్ట్నర్గా అంటే మీకు ప్రాఫిట్ ఏముంటుంది? ప్రాఫిట్ అంటే బిజినెస్ కాదు, దాంట్లో ఏంటంటే ఎక్కువ వాల్యూమ్లో మేము చేసినప్పుడు ఏంటంటే మనకేంటంటే తక్కువ మార్జిన్ పెట్టుకుని మేము ఇస్తాం. మిగతా అదర్ యాప్స్ ఏంటంటే ఎక్కువ మార్జిన్స్ ఉంటాయి. మా దాంట్లో ఏంటంటే తక్కువ మార్జిన్ పెట్టుకుని మాకు ఇక్కడ ఏంటి కమిట్మెంట్ ఏంటంటే తక్కువ మార్జిన్ ఉంటుంది, వాల్యూమ్ ఎక్కువ పెంచుకోవాలి ఓకే అన్న కాన్సెప్ట్ మీద మేము వెళ్తున్నాం. సో మీరు ఎక్స్పెషల్లీ కొన్ని రెస్టారెంట్స్ని ఎక్కువగా ఫోకస్ చేస్తారంట కదా, ఎందుకని? అంటే మేము ఇచ్చేది అంటే క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అండ్ సర్వీస్ ఇవన్నీ ఉంటాయి. మా దాంట్లో ఉన్న యాప్లో అందరూ టాప్ లెవెల్ వెండర్స్ అందరూ రెస్టారెంట్స్ అందరూ ఉన్నారు. సో దానికోసం ఏంటంటే అందరిని ఎవరిని పడితే వాళ్ళని పెట్టుకోకుండా మీరు మంచి రెస్టారెంట్స్ అలా మీట్ అండ్ ఫిష్ కూడా మనం ఏంటంటే మంచి నీట్గా ఇచ్చేవాళ్ళను, అంటే దాన్ని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండేవాళ్ళని వీళ్ళనే పెట్టుకున్నాం తప్ప అంటే ఇప్పుడు నిల్వ ఉన్నది స్టాక్లో ఉన్నాయి అలాంటి వాళ్ళని మేము ఎవరిని పెట్టుకోలేదు. ఈ యాప్ అనేది ఓన్లీ ఆండ్రాయిడ్లోనేనా లేకపోతే నో, ఆండ్రాయిడ్ ఐఓఎస్ బోత్. సో ఇప్పుడైతే మన యాప్ అనేది జస్ట్ 15 కిలోమీటర్స్ పరిధిలో ఉంది. అవునండి. సో ఇప్పుడు ఫ్యూచర్లో దీన్ని పెంచే దీన్ని అవకాశం 15 నుంచి నెక్స్ట్ ఏంటంటే ఒక 20 కిలోమీటర్స్ వరకు అనుకుంటున్నాం. అది కాకుండా ఇది ఏంటంటే ఈ యాప్ని ఏంటంటే మన రాజమండ్రి సిటీ కాకుండా అదర్ సిటీస్ కూడా ఇంట్రడ్యూస్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ అండి. జాపిట్ రాజమండ్రిలో ఓన్గా ఎస్టాబ్లిష్ చేశారు. బట్ దీన్ని కనుక మనం డౌన్లోడ్ చేసుకుంటే ప్రతి ఒక్క కస్టమర్కి ఆఫర్ ఉంటుంది అండ్ అలానే విత్ ఇన్ మినిట్స్లో కూడా చాలా ఫాస్ట్ డెలివరీ ఉంటుందని చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు. బయట యాప్స్తో కంపారిజన్ చేస్తే నియర్ బై చాలా వరకు రెస్టారెంట్స్ ఉంటాయి. బట్ అందులో ఫుడ్ అనేది హైజానిక్గా ఉంటుందా, నీట్గా ఉంటుందా, టేస్టీ ఉంటుందా అనేది చూసుకోరు బిజినెస్ డెవలప్మెంట్ కోసం. జాపిట్ మాత్రం వీళ్ళు మాత్రం ఖచ్చితంగా హైజానిక్ ఉండి ది బెస్ట్ క్వాలిటీ బెస్ట్ క్వాంటిటీ ఉన్న ఫుడ్స్ని మాత్రమే వీళ్ళు ఈ యాప్లో వెండర్స్గా తీసుకుంటున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే 150+ వెండర్స్ ఉన్నారు అండ్ ఇంకా ఫ్యూచర్లో దీన్ని స్టేట్స్ వైడ్ కానీ డిస్ట్రిక్ట్స్ వైడ్స్ కానీ ఏరియా వైజ్ కూడా దీన్ని బాగా డెవలప్ చేయాలన్న థాట్లో ఉన్నారు. సో ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే ప్లే స్టోర్ అండ్ ఐవాయిస్ రెండిట్లో కూడా ఉంటుంది. సో ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి, ఆఫర్స్ తీసుకోండి, ఫాస్ట్ డెలివరీని మీ ఇంటికి చాలా ఎర్లీగా డెలివరీ చేసుకునే విధంగా రెడీ చేసుకోండి.